మోనాలిసాకి సంబంధించి ఈ వీడియోస్ వద్దని అనుకున్నాం. బట్ ఇది మీకు తెలియాలి. ఎందుకంటే ఒక అమ్మాయి మైనర్ అని చెప్పి నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పోక్సో కేసు పెట్టి వాడి ముందు విచారణ పట్టడానికి అరెస్ట్ చేసి అన్నారు. వాడు కేరళ హైకోర్టుకి వెళ్ళి రేపు మే 20 వరకు అరెస్ట్ చేద్దని చెప్పేసి ఏదో తెచ్చుకున్నాడు, స్టే తెచ్చుకున్నాడు. ఈలోపు మధ్యప్రదేశ్లో మహేశ్వర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఏమని? వీడిని విచారణ పిలవాలి, ఆ అమ్మాయిని విచారణ పిలవాలి. అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఈమె ఆధార్ సంబంధించి ప్రూఫ్లు అవన్నీ ఇచ్చున్నారో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నది ఏంటి, ఆమె 16 సంవత్సరాల 2 నెలల వయసు అంతే అని. అంటే నిబ్బలేదంటారు సార్, అలాగే ఆ బ్యాచ్ అనుకోండి. వాడు పందిలాగా ఉన్నాడు అనకూడదు, కానీ వాడు వచ్చేసి ఎద్దులాగే అరౌండ్ 27, 28, 29 ఉండొచ్చు వాడికి. నేను ఎందుకు అతన్ని కోపడుతున్నానంటే, అతను నిజంగా ఆ అమ్మాయిని లవ్ చేసి ఉంటే ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసి దగ్గర తీయాలి. నువ్వు వాళ్ళ తీయలా, పంపించవు. మళ్ళీ ఆ అమ్మాయి చేత వాళ్ళ అమ్మాయిని కూడా నిందలేపించు. మనిషివేనా అసలు నువ్వు? లవ్ జిహాద్ కాక ఇంకేం నువ్వు చేసేది? అందుకు వాడంటే నాకు కోపం. నేను లవ్ మ్యారేజ్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు, బట్ మోసగించి పెళ్లి చేసుకుంటే చూసారా, దానికి నేను వ్యతిరేకం. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, క్లియర్. ఆవిడ ఖచ్చితంగా శిక్షణ ఎదుర్కోక తప్పదు. ఈ ఎర్రుబాగులది వచ్చేసి కౌన్సిల్ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తారు, తర్వాత ఇంటికి పంపిస్తారు. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ మహేశ్వర్ నుంచి పోలీసు బృందం వచ్చింది కేరళ. నా హైకోర్టు నోటీసులు ఇచ్చింది, నన్ను అరెస్ట్ చేయకూడదు అన్నాడు. నిన్నెవడు అరెస్ట్ చేసినట్టు విచారణ రారా బాబు అన్నారు. దేంటి కోర్టు స్టే ఇచ్చింది కదా, మళ్ళీ అరే నువ్వు అమ్మాయి రావాలి రండిరా అన్నారు. అహో, ప్రెగ్నెంట్ అయ్యా. పెళ్ళి ఎంత అవుతుంది? 1.5 అవుతుందా, నెల అవుతుందా? సరే పెళ్లికి ముందు కలిసి ఉన్నారా, పెళ్లి తర్వాత కలిసారా మనకు తెలియదు, కానీ అదంతా ప్రెగ్నెంట్. ఓకే, రావచ్చు. అది కన్ఫర్మ్ చేశాడా, ప్రూఫ్లు చూపించాడా, తెలీదు. ఆ పోలీసులు చెప్పాలి. మనకున్న సమాచారం అయితే మోనాలిసా ప్రెగ్నెంట్ అండ్ విచారణ అనేది ఇప్పుడు ఎదుర్కొంటే కష్టం. అండ్ కేరళ నుంచి మధ్యప్రదేశ్ దాకా జర్నీ చేయడం చాలా ఇబ్బంది, అర్థం చేసుకోండి అని హైకోర్టు ఇచ్చింది కదా, అది చూపించి వాళ్ళని పంపించేసారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు కేరళ పోలీసులు వంతు ఆ అమ్మాయి నిజంగా ప్రెగ్నెంటా కాదో తేల్చాలి. రేపు మే 20 వరకు అరెస్ట్ చేద్దన్నారు కాబట్టి ఈలోపు ఆ అమ్మాయి మైండ్రా కాదో తేల్చాలి. ఇలా చాలా ఉన్నాయి. బట్ పోలీసులతో ఆటలాడుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు, పిల్ల ఆటలు. నిజంగా అమ్మాయి ప్రెగ్నెంటా? ఒక ప్రెగ్నెంట్ అయితే ఆల్రెడీ ఆ అమ్మాయి విషయంలో పోక్సో కేసు నమోదైంది ఇతని మీద. ఒకవేళ అమ్మాయి నిజంగా మైనర్ కనుక అయితే ఇప్పుడు మైనర్ నువ్వు రకమైన బలత్కారం చేసినట్టు. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకున్న కేసు, ఇప్పుడేం ప్రెగ్నెంట్ కూడా చేశాడు అంటే అదో పెద్ద కేసు. ఇరుక్కుంటున్నాడో లేదా వీళ్ళ దగ్గర అంత గట్టి ఆధారాలు ఉన్నాయో అర్థం కావట్లా. చివరికి ఆ అమ్మాయికి వయసు నిర్ధారణ చేయడానికి టెస్టులు కూడా చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఆమె మేజర్ అని ప్రూవ్ అయితే ఓకే, మైనర్ అని తేలితే మాత్రం అన్యాయం ఇరికిపోతుంది ఫర్మాన్ ఖాన్ గడ అయితే. అండ్ ఫర్మాన్ ఖాన్కి ఒకటి హెల్ప్ చేశాడట, జోయిదో ఇవిడో ఉన్నాడు, కేరళలో ఉన్నాడట. వాడు ఆ అడ్రస్ లేడు, వాడు ఇటు పారిపోయాడు. వాడి కోసం ఎదుగుతున్నారు ఇప్పుడు అంతా కూడా. అసలు వాడికి ఏం పని, వీడికి హెల్ప్ చేశాడని చెప్పేసి. సో మీలో కూడా ఎవరైనా సరే పోలీసు కేసు తప్పించుకోవడానికో ఆల్రెడీ ఉన్న కేసులు పెంచేలాగా పిచ్చి పిచ్చిగా కథలు అయితే చెప్పకండి, అన్యాయంగా ఇబ్బంది పడతారు. నేను అనుకోవటం ఆమె ప్రెగ్నెంట్ కాదని అనుకుంటున్నా. ఇన్ కేసు ప్రెగ్నెంట్ కనుక అయినట్టయితే, ఆమె మైండర్ కనుక అయితే మాత్రం ఇది లైఫ్ అంతా జైల్లోనే ఈ ఫర్మాన్ ఖాన్ గడికి.